విశాఖపట్నం బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువైంది. మార్గశిర మాసం ప్రారంభమైన దగ్గర నుండి రోజురోజుకి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆలయ అధికారులు భక్తులు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భముగా ఆలయ ఏఈఓ ఆనంద్ కుమార్ తో దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మి ఫేస్ టు ఫేస్. సార్ ఇప్పుడు చెప్పండి, మనకి భక్తుల రద్దీ ఎంతవరకు ఉంది, ఎంతమంది వస్తున్నారు రోజు? ప్రతిరోజు 3,000 మంది పెడుతున్నాం. 5,000 నుండి 7,000 మంది, సుమారు 7,000 మందికి అందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు అన్ని ఏర్పాట్లు. వీటికి టోకెన్స్ కానీ ఇంకేమైనా అదే బయోమెట్రిక్ కూడా చేసుకున్న వచ్చేవారికి టోకెన్ ఇస్తారు. చేసుకునే వాళ్ళందరికీ కూడా ఏర్పాటు. అదేవిధంగా కూడా ఏర్పాటు. కూడా మార్చి మాసం రోజు 3,000 మందికి మహానగరం ఆ రోజు సుమారుగా రోజు భక్తుల రద్దీ ఎలాగొంది సార్? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కావాలో నీళ్లు కానీ, ప్రసాదాలు, ఉచిత ప్రసాదం, అలాగే ప్రసాదాలు అందుబాటులో వాళ్ళకి ఎన్ని కావాలన్న ప్రసాదాలు అన్ని కూడా ఏర్పాట్లు. క్యూ లైన్ లోని కూడా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ లో కూడా వాటర్ ప్రసాదం అన్ని కూడా క్యూ లైన్ లో కూడా ఏర్పాట్లు. అంటే పోలీస్ బందోబస్తు కూడా చాలా, అందరూ కూడా ఎవరు పోలీస్ కానీ, జీవెన్సీ కానీ, ఫైర్ కానీ, అలాగే మెడికల్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వరకు సహకారం తీసుకొని అందరి సహకారం చాలా.